ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృప కలిగిన రక్షకుడు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు ఆదివారము, మీరు మమ్మల్ని ప్రేమించి గడిచిన వారమంతా కాసి కాపాడి సంరక్షించి కృప చూపించి ఈరోజు నీ సముఖి ముందు మరలా ఈ రీతిగా తరుణములను మీరు ప్రసాదించి నీ నామమును మహిమపరిచే ధన్యత భాగ్యము మీరు మాకు దయచేసినందుకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి, ఈరోజు నాయన ఈ ప్రారంభ ప్రార్థనలు మీరు మా మధ్య ఉన్నారు, మీరు మాతో ఉన్నారు. వచ్చిన బిడ్డలను దీవించండి. రావలసిన వారు ఉన్నారు, సకాలంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరిలోనూ నిర్లక్ష్యమైన సాతానుడు రాకుండా ఆశ కలిగిన ప్రాణాలుగా, అటు దైవికమైన భక్తి మార్గాల్లో ఫలించిన వారుగా స్థిరపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్య ఉండండి, మీరు మాతో ఉండండి. ఈ కూడుకంతటిని ఆశీర్వాదకరముగా జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. భక్తులు పాడే పాటలందు, వారు చేస్తున్న ప్రార్థన ఎందు తోడేయండి, మీరే మహిమ పొందమని. పరిశుద్ధాత్మ దేవుడా, సమస్తము క్రమముగాను మర్యాదగాను జరుగునట్లు కృపదాయించేమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి.
ప్రియుడా పరిశుద్ధుడా నీవే నా ప్రియుడా నా స్నేహితుడా ఎల్లప్పుడూ స్తుతించెదా నా ప్రియుడా నా స్నేహితుడా ఎల్లప్పుడూ స్తుతించెదా ఆరాధన నాయకుడా నీవే ఆరాధన యోగ్యుడా నీవే ఆరాధన నాయకుడా నీవే ఆరాధన యోగ్యుడా నీవే శాశ్వత రాజ్యము నీవా తిరిగి రానయ్యున్నావు శాశ్వత రాజ్యము నీవా తిరిగి రానయ్యున్నావు ఆయన వైపే చూస్తున్నా అనుదినం వేచియున్నా ఆయన వైపే చూస్తున్నా అనుదినం వేచియున్నా ఆరాధన నాయకుడా నీవే ఆరాధన యోగ్యుడా నీవే ఆరాధన నాయకుడా నీవే ఆరాధన యోగ్యుడా నీవే ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం. ఆమేన్. గ్లోరీ. తప్పకుండానే. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా Glory. స్తోత్రం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం
బ్రతకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నువ్వే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా నువ్వే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా స్తోత్రం ఆమేన్ ఒంటరి పోను నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన ఒంటరి పోను నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హల్లెలూయా
ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. హల్లెలూయా. గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా నారాధ మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా నారాధ మధురముగానే పొందగా. నాలో నాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి కొడదాం.
బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర నా యేసయ్యా నా ప్రాణేశ్వర నా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలని చీకటిలోనే నన్నప్పుడు ఈ వెలుగు నాపై ఉదయించే నీలో నేను ఎదగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలో నేను ఎదగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాగడకై పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాగడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తములో కడిగితివే నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తములో కడిగితివే నడవాలని నీ వలెనే నేను మారాలని నేను నడవాలని నీ వలె నేను మారాలని నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై తలకరి వర్షపు జల్లులతో నీ పొలములునే నాటితివి పరిశుద్ధాత్మకు జల్లులతో నీ పొలములను నాటితివి నీలోకి గురించాలని నీ వలె పోషించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర నా యేసయ్యా నా ప్రాణేశ్వర నా యేసయ్యా సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులను ఎడారులను సెలయేరునై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని సాంద్రమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షి
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చక్కని పాటల ద్వారా సహాయం చేసిన దేవుడు, ఇక జరగవలసిన ఆరాధన అంతట్ల పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్లు ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన యేసయ్య, కృప కలిగిన రక్షకుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా కనికరము, నీ కరుణ కటాక్షములు మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందిన మా రాజా, జరగవలసిన ఆరాధనంతులు తోడేయండి, మీరు మహిమ పొందమని వచ్చిన భక్తులను ఆశీర్వాదములకు నింపి దీవించండి. రావలసిన వారి ఇంకను అనేక మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడి దర్శించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి లేచి నిలబడండి, కీర్తన చదువుదాం. ఎన్నో కీర్తన? రండి త్వరగా. త్వరగా, ఎన్నో కీర్తన? 27వ కీర్తన. మరి చదివి ఒకరి వెనకాల ఒకరు చదివి వినిపిందాం. ఎవరు చదువుతారు? మీరే చదువుతారమ్మా? నేను చదువుతావా? రైట్. ఎలా వచ్చానమ్మా రైటింగ్? యోబు ఇంకా ఉపమాన రీతిగా ఇట్లా నేను నేను ఎవరికి భయపడుతున్నాను? యెహోవా నా ప్రాణదుర్గము. నేను ఎవరికి వెళ్తున్నాను? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించిన శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలురి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినాను, నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధం రేగినాను, దీనిలో నేను ధైర్యంను విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా ఎత్తుగా మా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము.
కోపము చేత నీ సేవకుని తోలివేయకము. మా సహాయకుడవు నీవే, నా రక్షణకర్తవగు మా దేవా. నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. మా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులు పూరత్వము వెళ్ళగొరకు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. జీవుల దేశమున యెహోవా దయను పొందుచు నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని ఈ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు, సాక్ష్యమని నగనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమని నగనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను, సాక్ష్యమిచ్చేదా. వందనాలన్నీ పరిశుద్ధం నుంచి పరిశుద్ధం వరకు దేవుని అభిమానం తాపూర్వమైన ప్రయాణించిన జీవిస్తున్నది ఆవరాలను ఆయన మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుడికి మనం ఏం చేసుకోవడానికి మీ కోసం ప్రార్థన చేస్తున్నాం. మా కోసం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కోసం ప్రార్థన మన ముఖ్యంగా మా అమ్మగారు మా నాన్నగారు కూడా ప్రార్థన చేయండి. పక్కన ఉన్నారా మాకు చేసుకోలేకపోతున్నారా మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు చేసుకుంటారు. ఆమేన్. ఇలాగ జరగవు జనాలు కూడా ఆయన అర్థాలను భద్రపరుచుకుని రాష్ట్రాన్ని రాజును ప్రతి బిడ్డని అర్థాలను భద్రపరుచుకొని ఇదిగో సంవత్సరం నూతనమైనట్టుగా చేసేది అన్నారు. అలాగే చేస్తున్నారు. నేను ఎన్నడూ వెళ్ళినట్టు ఆయన అన్నారు. అలాగే విషయవారు కాదు, ఎడబాయేవారు కాదు. దేవుడు ఆయన సాధ్యమైంది లేదు, సంవత్సరం సాధ్యమైంది. ఇదివరకు నడిపించాలి కాదు వాళ్ళు చెట్టులే మమ్మల్ని అయితే అలాగే నడుపుకుంటున్నారు. ఆయన నా భర్త రావాలనుకుంటున్నాను, రాలేను అంటున్నారు. ఎందుకు రాలేవు? రావాలి. వారానికి ఒకసారి దేవుడు మందిరంలో నడిపి ఏదైనా చేసిమైందని అన్నా. మరి ఆయన వస్తారు జనాలని దేవుడు అర్థాలు భద్రపరుస్తుంది. దేవుడు ఎంతో గొప్పగా బుధవారం వారంలో ఎంతో బాగా మరి అందరూ కూడా కాశీ కాపాడి కాసు మరి కాలంలో మనందరం కలుసుకునే సాహిత్యం దేవుడికి పొందవలసిన స్తోత్రాలని మరి అందరూ గురించి ప్రార్థన చేస్తున్నాం. గురించి ప్రార్థన చేయండి. ఆమేన్. దేవానికి వందనాలు 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 వందనాలు. ప్రభువాని స్తోత్రం, ఆయన స్తోత్రం స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 యేసయ్యా నీ స్తోత్రం 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 స్తోత్రం.
ప్రభు అయిన యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి అయిన దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ దేవుని నామాన్ని కనపరుచుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసుని సన్నిధిలో కుతూహల ఆరాధనే. నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే. నా యేసుని సన్నిధిలో పరిశుద్ధ
ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహాకరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, ఈ ఉదయకాల ఆరాధనలో మీరు మాకు తోడైన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందారు అయ్యా, నాయన కీర్తన ద్వారా మీరు మహిమ పొందారు ప్రభా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. మేము నమ్మొచ్చినాం తండ్రి. దైవ సేవకులు వాక్య పరిసరలో మీరు నండి ఈ ఆత్మశక్తితో మీరు నింపి నడిపించి నీ కృప దయచేయమని ప్రభా. నాయన జరగబోయే ఆరాధనట్లా మీరు సహాయము చేయండి, నీ కృప దయచేయండి. కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి మనడు వచ్చినాం ప్రభా. అయ్యో వచ్చారు ప్రభు, ఏ సమస్యలు వచ్చారు ప్రభా, దేవా ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించి నడిపించి నీ కృప దయచేయమని వచ్చిన యవనస్తులు బలపరచుండు ప్రభా. అయ్యా యవన కాలంలో ప్రభు అన్ని భక్తులు ఎదిగి ఫలించే వాళ్ళు ఉన్నట్లు సహాయము చేయమని వచ్చినాం తండ్రి. వారి చదువులో వారి ఉద్యోగాల్లో వారు చేసిన పనులు అన్వేషణ కొన్ని సహాయము చేయండి, నీ కృప దయచేయమని వచ్చినాం తండ్రి. అనేక మంది బిడ్డలు రాలేదండి, వాళ్ళతో మాట్లాడి బలపడినైనా సన్నిధి రావడానికి సహాయము చేయండి. నా సన్నిధిలోని మధ్యగా ఉండాలని ఆలోచన కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ కృప దయచేయండి. ఉండండి ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించి నీ కృప దయచేయమని దేవానికి స్తోత్రం తండ్రి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా, సరైన జీవితాలు మాలో దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రం. వినగల చెడు గ్రహించగల మనసు అర్థం చేసిన హృదయాలు మాలో అనుగ్రహించి నడిపించి నీ కృప దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాల్సినందుకు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరాధనలో చప్పట్లు చప్పగా ఉన్నాయి. మరి వచ్చిన పాట కూడా నోరు తెరిచి పాడకపోతే మన నోరు పవిత్రపరచబడుతుందని భయమేస్తుందా ఏంటో నాకు అర్థం కాల. వచ్చిన పాట గంభీరంగా పాడండి. భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు, బలంగా చప్పట్లు కొట్టండి. ఏ పనైనా చెయ్యాలంటే 2 చేతులతో ఎంత పనైనా చేస్తాం. చప్పట్ల కాడి దుస్తులకి చప్పగా ఉంటున్నాయి. దేవుడు నీ కరముల యొక్క శబ్దాన్ని ఆయన వినాలనుకుంటున్నాడు. కరములేతి ప్రార్థించాడు. ఆయన చేతులు లేవా? ఇంటికాడ ఎవరైనా దాచుకున్నారా? ఎవరు దాచుకోలేదు కదా ఇంటికాడ. సరే 2 చేతులు పైకెత్తండి. దేవుని మహిమ పరుస్తూ చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా. స్తుతించండి, స్తుతిస్తూ హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. మణిమణికే ప్రభువా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం.
ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ కలిగి ఉండండి. దేవుని ఆత్మ కలిగి మనం బ్రతకవలసిన వారు ఉన్నాం. స్తుతించడంలో నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని నిత్యము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆయన మహిమ పరిస్థితులు వెనకంటే ఎప్పుడు వేయకూడదు. నీ చేతులు, నీ నోరు, నీ కాళ్ళు, నీ అవయవాలు దేవునికి ముందుకే కొనసాగాలి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ ప్రక్క వారు కూడా చెప్పండి. అయిపోయిందా? నవ్వుతూ చెప్పుకోండి చక్కగా. చిరునవ్వు పన్ను అవసరంలా, దానికి పెట్టుబడి అవసరంలా. చక్కగా నవ్వుతూ చెప్పండి. దానికి నేనేంటి చెప్పేది, అది నాకు చెప్పాలి కదా అనుకుంటున్నారా? అలాగనుకుంటే మనలో క్రీస్తు వారు ఉన్నాడు, వాడు ఉంటాడు, సాతానుడు ఉంటాడు. నవ్వుతో చెప్పండి, సాతానుడు పారిపోతాడు. ప్రేమతో చెప్పండి, యేసయ్య మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యం మన అనేక రీతిలో వాక్యం విన్న వాక్యం మన హృదయాలు ముద్రించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మరియలు ఉన్నారు, చాలామంది మరియలు ఉన్నారు. యేసుక్రీస్తు వారి మరియా, యాకోబు యోహాను యొక్క తల్లి మరియా, క్లోప భార్య అయిన మరియా, మరి కొందరు చాలామంది మరియమ్మలు ఉన్నారు. మరి ఆనాడు ఎందుకు మరియమ్మలు పెట్టుకున్నారో తెలియదు, కానీ చాలామంది మరియమ్మలు కనబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనకు బాగా తెలిసిన ఒక మరియను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె బేతనీ అనే గ్రామములో నివసిస్తున్న మరియా. హల్లెలూయా. ఏ ఊరవడండి? బేతనీయలో నివసిస్తున్న మరియా. మరియ అనగా అర్థం నిజంగా శ్రమ అని అర్థం. సహజంగా ఎవరు పెట్టుకోకండి పేర్లు, మరి ఎందుకు పెట్టుకోవడం మానేసి దానికి అర్థం తెలిస్తే పెట్టుకోరు. జీవితం అంతా మరియ చాలా శ్రమను అనుభవించింది. మరి అనగా శ్రమ. హల్లెలూయా. నిజమే, పేరుకు తగినట్లుగా ఎన్నో శ్రమలు అనుభవించిన మరియమ్మలు ఉన్నారు. అయితే ఈ బేతనీ గ్రామంలో ఉంటున్న మరియను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. బైబిల్ తెరవండి. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదువుతాం. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి. ఆగండి. ఇక్కడ ఒక మరియ కనబడుతుంది. ఈమె మరొకరికి సహోదరి. అంటే ఇంట్లో ఇంకా జనాభా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించిన ఇల్లది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించిన ఇల్లు. ఎవరైతే ఆహ్వానిస్తారో మరి వారి దగ్గరికి యేసయ్య వస్తాడు. ఆ బేతనీ గ్రామంలో ఆ కుటుంబం ధనవంతుల కుటుంబమేం కాదు, పేద కుటుంబమే. ఆ పేద కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే వారు ఉన్న విశ్వాసత గొప్పది, వారు చూపించే ప్రేమ గొప్పది, వారు ప్రభువు ఎడల ఉన్న గొప్ప లక్షణాలు ఉన్నాయి చూసారా, అవి వాటిని బట్టి ప్రభు ఆ కుటుంబాన్ని ప్రేమించాను. ఒక వ్యక్తి అంటున్నాడు, నిజముగా యేసు ప్రభు ఈ కుటుంబం ఎంత ప్రేమించునో కదా అంటున్నాడు ఒక వ్యక్తి ఆ గ్రామంలో. అవును, యేసుక్రీస్తు వారు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు అంటే ఆ ప్రేమకు తగిన లక్షణాలు ఆ కుటుంబ వస్తువులందరూ కలిగి ఉన్నారు.
ఆ లక్షణాలు ఉండబట్టే ప్రభు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. ఈ రోజున దేవుని చేసి మీ కుటుంబాన్ని బట్టి, మీ పేదరికాన్ని బట్టి ఇప్పుడు మీరు తృణీకరించుకోవద్దు, బాధపడద్దు. అందరూ బాగానే ఉన్నారు, అందరూ కార్ల మీద వెళ్తున్నారు, అందరూ బైకుల మీద వెళ్తున్నారు, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, అందరూ అవి కొనుక్కుంటున్నారు, ఇవి కొనుక్కుంటున్నారు, వాళ్ళ పనే బాగుంది, వీళ్ళ పనే బాగుందని ఒకవేళ ఆలోచిస్తున్నారేమో. దయచేసి నేను అంటున్నాను, ఎప్పుడు కూడా అలాంటి స్థితిని గురించి ఆలోచించొద్దు, అది కావాలని ఆశించొద్దు. ఒకవేళ దేవుడు నీకు ఇస్తే నువ్వు పొందుకో, లేకపోతే మానే, కానీ అడగడానికి మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఆమేన్, ఆమేన్. అటువంటి ఆ కుటుంబంలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు మరియా. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే బైబిల్ ఉంది, యేసుని ఆహ్వానించిన కుటుంబంలో ఆ యేసు క్రీస్తు ఆ ఇంటిలో కూర్చున్నారు. ఇప్పుడు మరియా యేసు ప్రభు వారి పాదముల యొద్ద కూర్చుని ఉండెను. ఆమేన్. ఎక్కడ కూర్చుందండి చెప్పండి? యేసు పాదాల యొద్ద ఆమె కూర్చుని ఉంది. నిజమే, ఈనాడు నేను అంటున్నాను దేవుడి పిల్లారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చునే ధన్యత మనం కలిగి ఉన్నాం. ఈరోజు మీరు కూడా యేసు క్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చున్నారు, ఆయన పాదాల చెంత చేరారు, ఆయన పాదాలు పట్టుకున్నారు. ప్రపంచంలో ఎక్కడో కూర్చుంటే ఏమో మీకేం కలుగుతుందో నాకు తెలియదు, కానీ ఆయన పాదాల దగ్గర కూర్చున్న మీ జీవితాల్లో నిజముగా మీరందరూ అదృష్టవంతులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కూర్చుని లేదో ఒకవేళ ఏసీలో కూర్చున్నా, రాజభవనంలో కూర్చున్నా, లేక బంగారపు సింహాసనంలో కూర్చున్నా ఎంత తృప్తి ఉంటారో ఉండదు, కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చున్న తృప్తి, ఆనందం ఇంకెక్కడ ఏది లేనే లేదు. ఇది గ్రహించే వారికి తెలుస్తుంది, కానీ గ్రహింపు వారికి అప్పటికి బోధపడదు. ఆమేన్, ఆమేన్. నిజమే, ఒక భక్తుడు, నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేను సగనేర్పు. ఆడండి. ఎత్తింది శరణం, మర్చిపోయారా? మధ్యలో ఎత్తితే పాడరా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. మంచిది. ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన మాట వినుచుండెను. ఆమేన్. కూర్చున్న ఆమె ఏం చేస్తుందట? ఆయన మాటలు వింటుంది. ఈరోజు మీ జీవితాల్లో ఆమెలో గొప్ప లక్షణము, మొదటి లక్షణం ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన మాట వినుట. ఇది మీ జీవితాల్లో కూడా మీరు కలిగి ఉండవలసిన భాగ్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకున్నది అదే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశించింది అదే, ప్రభు అయిన యేసుక్రీస్తు తలంచింది అదే. ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన మాటలు వినే భాగ్యం దేవుడు నీకు ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దాన్ని ఎప్పటికీ వ్యర్థము చేయకూడదు. ఎంతో మందికి దేవుడు ఇటు కృపించాడు. ఆయన పాదాల చెంత చేరి ఆయన ప్రార్థించే భాగ్యాలు, ఆయన పాదాల చెంత కూర్చుని ప్రార్థించి ఆయన మాట వినే భాగ్యం ఇచ్చాడు, కానీ ఎందరో పోగొట్టుకుంటున్నారు. అయితే ఆ కుటుంబంలో కూడా ఎంతోమంది ఉన్నారు. ఒక ఆవిడ ఎక్కడుందో తెలుసా? వంటగదిలో ఉంది. మరొకడు ఎక్కడున్నాడు? బయట తిరుగుతున్నాడు. ఏంటంటే
ఒక ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? వంటగదిలోకి వెళ్ళింది. మరొకడు ఎక్కడున్నాడు? బయట తిరుగుతున్నాడు. మరొక ఎక్కడుంది? ఆయన పాదాల కాడ కూర్చుంది. ఈ రోజుల్లో ఎంతో మంది అలాగే ఉన్నారు. అందరూ కూడా ఆయన మాట వినేవారుగా ఉంటారు. నేను గ్యారంటీ ఏం చెప్పను, కానీ ఉన్న ముగ్గురులో ఇద్దరు మిస్ అయ్యారు. ఒకరు మాత్రమే పాదాల కాడ కూర్చున్నారు. అంటే 2 పోయింది. 2 మాత్రం సైడ్ అయ్యేది, కానీ ఒక వంతు మాత్రమే ప్రభు పాదాల కాడ కూర్చున్నారు. ఈ రోజు నేను అంటున్నాను, క్రైస్తవులు ఇంతేనా, మన సంఘం ఇంతేనా అంటే కొద్దిమంది ఏమయ్యారు తెలుసా? మిస్ అయ్యారు. మిస్సింగ్. మార్తలాగా ఏమవుతున్నారు? ఎక్కడున్నారు? వంటల కాడ, ఏదేదో సంతల కాడ, ఎక్కడ దుక్కినా మిస్ అయ్యారు. మరికొందరు ఎక్కడున్నారు? లాజరు వలె బయట ప్రచారాలు. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రైస్తవ పిల్లారా, మరియు మాత్రం ఆయన పాదాల కాడ కూర్చుని ఆయన మాట ఎలా వింటుందో అదే లక్షణం మనం అందరం కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన పాదాల కాడ కూర్చున్న మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే, ఆ మొదటిలో మొదటిది తగ్గింపు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? తగ్గింపు. లేకపోతే ఆయన పాదాల కాడ కూర్చోవు. ఎవరైనా సరే కూర్చున్నారంటున్న కుర్చీలో మీరు వాళ్ళ కాళ్ళ కూర్చుంటారా? మాట్లాడండి అమ్మా. ఎవరైనా కుర్చీలో కూర్చుంటే మీరేం చేసి వాళ్ళ కాళ్ళ కూర్చుంటారా? కూర్చో. మరి ఆమె ఎక్కడ కూర్చుంది? ఆయనకు ఎదురుకుండా ఇంకో కుర్చీ వేసి కూర్చుందా? అయితే ఆయన వెనకాల కూర్చుందా? పాదాల కాడ కూర్చుందంటే ఏం కలిగి ఉందామే? తగ్గింపు. దేవుని స్తోత్రం. ఈ రోజు దేవుని పిల్లలు మన జీవితాల్లో కూడా తగ్గింపు కావాలి. క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నంత మాత్రాన, పేరు కలిగినంత మాత్రాన కాదు, కానీ ఆయన పాదాల కాడ ఉండే మన జీవితంలో తగ్గింపు. హెచ్చింపు కాదు. హెచ్చింపు బోర్లా పడగొట్టేస్తుంది. హెచ్చించుకున్నామా బోర్లా పడిపోతాం, మరి తిరిగి లేకుండా పడతాం. కానీ తగ్గించుకుంటే ప్రభు హెచ్చింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. మరి ఆయన పాదాల కాడ కూర్చుని మన జీవితాల్లో ఏం కావాలట? తగ్గింపు స్వభావాలు కలిగి ఉండాలి. ఆమేన్. ఈ రోజున క్రైస్తవ పిల్లారా, మరి ఎంతవరకు మనం తగ్గించుకుని ప్రభు పాదాల కాడ ఉంటున్నామో తెలియదు, కానీ తగ్గించుకుని ఉండాలి. ఆమేన్. రెండవది వినాలి. తగ్గించుకోవాలి, వినాలి. బైబిల్ మాట బోధిస్తుంది. ఏమండి, మనం అనేక విషయాలు మనం మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఏది వినడానికి ప్రయత్నం చేయం. బైబిల్ బోధిస్తుంది, వినుడి ద్వారా విశ్వాసము కలుగును. వింటే ఏం కలిగిద్దట? విశ్వాసం కలుగుతుంది. మరి అట్టి విశ్వాసం మనకు కావాలంటే ఏం చేయాలట? వినాలి. నాకు తెలుసులే అనుకున్నామంటే నీకు విశ్వాసం రాదు. విశ్వాసం రావాలంటే విను, 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 విను. నేను అంటున్నాను, 90% విను, 10% మాట్లాడు. హల్లెలూయా. ఏంటంటే మళ్ళీ చెప్పండి. 90% నువ్వు విను, 10% మాట్లాడు. అదేంటంటే పాస్టర్ గారు, 4 నోరు మూసి కూర్చోమంటారా అంటే, నేను నోరు మూసుకుని కూర్చోమని లేదే, 10% మాట్లాడమన్నాను కదా. మాట్లాడరే? 10% మాట్లాడమన్నానా లేదండి? మాట్లాడమన్నా. 90% వినాలి, 10% మాట్లాడాలి. నువ్వెక్కడికైనా వెళ్ళు, ఎవరింటికైనా వెళ్ళు, ఏ సందర్భానికైనా వెళ్ళు, పూర్తిగా విను. పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడితే నీకేదో అర్థం కాదు. అది మంచి అయినా అది చెడైనా ఏం చేయాలి? పూర్తిగా విను. విన్న తర్వాత అప్పుడు నువ్వు మనసు ఎక్కడో తిరిగిద్ది, మనసు ఎక్కడెక్కడో తిరిగిద్ది, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. చాలా మంది జీవితాల్లో నిర్లక్ష్యం ఎలా ఉంటుందంటే, ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా అలా మనుషులు కూర్చుంటాం, కానీ మనసు దుఃఖంలో ఉండదు. సంచలత్వం ఎక్కడెక్కడో తిరిగిద్ది. మరికొందరు అయితే నిద్రపోయేవాడు సంఘాల్లో. వాక్యం చెప్తుంటే నిద్రపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే వాక్యం కాడికి వస్తే కూర్చుంటాం, కానీ మనసు అక్కడ ఉండదు.
శరీరాలు అయితే అక్కడ ఉంటాయి కానీ మనస్సు ఉండదు. వాక్యం బోధిస్తుంది దేవుని పిల్లరా. మనం కూర్చుని మన జీవితాలు ఎలా ఉండకూడదు తెలుసా? నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రసంగిలో ఒక మాట అన్నాడు, నువ్వు దేవుని మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. ఆయన పాదాల కూడా వచ్చావు, రైట్? మరి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి సార్? జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా ఉండాలి తెలుసా? నిప్పుల మీద కూర్చున్నాం, మేకల మీద నడుస్తున్నాం, గాజు పెంకులు అలా పట్టుకున్నాం, చేతిలో బాంబు పెట్టుకున్నాం. ఎట్లా జాగ్రత్తగా వెళ్ళాం చెప్పడమ్మా? సీసా పెంకుల మీద కూర్చున్నాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు? చేతిలో బాంబు పెట్టుకున్నాడు, పడు నిద్రవాలంటే నిద్రవుతాడా? ఎంత జాగ్రత్త తెలుసా? అంతకంటే ప్రమాదం దేవుని మందిరంలో కూర్చున్న మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేకపోతే నష్టపోతాం. ఏం చేస్తామండి? నష్టపోతాం. బైబిల్లో ఉంది, అపోస్తలుల కార్యాల్లో. ఏమండి? అయితే కానీ ఒక యవనస్తున్నాడు, అపోస్తలుల కార్యాలు 20:9 కనపడుతుంది. పౌలు దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటుండగా ఐదుకి ఏం చేశాడట? చల్లగాలికి నిద్రపోయాడు. వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నాడు? ముసలుడా, యవనస్తుడు. ముసలాళ్ళు నిద్రపోయారంటే అనుకోవచ్చు, కానీ యవనస్తుడు నిద్ర ఏంటి అంటే? వాక్యం మీద మనసలేదు వీడికి, వాక్యం మీద మనసు లేదు. ఆ పౌలు గారు వాక్యం చెప్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు చెప్పండమ్మా? నిద్రపోతున్నాడు. అంటే పౌలు గారు గొప్ప దైవజనుడు, వాక్యం చెప్తుంటేనే వాడికి ఎక్కలేదు. బుట్టగా బుట్ట చిన్న చిన్న పాటలు చెప్తాడు, నేను బోధపడద్దా? వింటాడు అసలు? వింటాడు. పౌలు లాంటి గొప్ప దైవజనుడు వాక్యమే వాడికి నిద్ర వస్తుంటే సామాన్యం చెప్పే బోధ వాడికి ఏం నచ్చింది? నచ్చదు. ఏం చేస్తున్నాడు? వస్తాడు ఆయన ఎప్పుడు చెప్తుని అనుకున్నాడు, నిద్రపోయాడు, నష్టపోయాడండి. బైబిల్ ఉంది, వాడి కిటికీలోంచి బయటికి కిందకి దబేరమని వాడు చనిపోయాడు. వాడి నిర్లక్ష్యం వాడి ప్రాణాన్ని తీసేస్తుంది. వాడి నిర్లక్ష్యమే వాడి ప్రాణాన్ని తీసేస్తుంది. వినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే వినవలసింది నువ్వు వినకపోతే తర్వాత పొందవలసిన ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఆమేన్. ఈ రోజున దేవుని పిల్లారా, అయితే కానీ యవనస్తుడు మరణం నిజంగా ప్రసంగాన్ని ఆపేసింది, చాలా అభ్యంతరాన్ని కలిగించింది. హల్లెలూయా. నేను మీకు చెప్పేది వినాలి. ఏం చేయాలి? వినాలి. కానీ విన్న దాంట్లో కొన్ని మంచి ఉంటుంది, కొంత చెడు కూడా ఉంటుంది. చెప్పనమ్మా? కొంత మంచి ఉంటుంది, కొంత చెడు కూడా ఉంటుంది. కానీ చెడును వదిలే మంచిని స్వీకరించు. అక్కడ మంచి అనుకున్నప్పుడు విను. ఒకవేళ ఆ మంచిలో ఏమైనా చెడు అనిపిస్తే దాన్ని ప్రక్కకెట్టు, మంచిని మాత్రమే స్వీకరించు. ఆమేన్. ఆమేన్. దాన్ని ఫిల్టరేషన్ అంటాం. ఫిల్టర్. ప్రతి మాట విన్నది కూర్చుకుని ఏం చేయాలట? మంచిని మంచిగా, చెడుని చెడుగా నువ్వు కేటాయించి చెడుని వదిలే మంచులు నువ్వు నడవడానికి ప్రయత్నము చేయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని పిల్లారా, మనం లేచిన మొదలుకొని పడుకున్న వరకు ఎన్నో విషయాలు వింటూనే ఉంటున్నాం. మనుషుల మాటలు వింటున్నా ఎక్కువ. దేవుని మాటల కంటే మనుషుల దగ్గరే కూర్చుంటున్నాం, మనుషుల మాటలే వింటున్నాం. ప్రభు పాదాల దగ్గర ఎప్పుడు కూర్చుంటాం? ఆదివారం వస్తాం, 9:30కి వెళ్ళిపోతున్నాం, ఒక 2 గంటలు కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం. మిగిలిన వారం అంతా ఎక్కడ కూర్చుంటున్నాం చెప్పండమ్మా? మనుషుల దగ్గరే కూర్చుంటున్నాం, ఆ మనుషుల మాటలే వింటున్నాం. ఇక అక్కడ దేవుడి మాటలు వినపడవు కదా. నువ్వు మనుషుల దగ్గర కూర్చున్నప్పుడు దేవుడి మాట వినబడదు, నువ్వు మనుషుల మాటే వింటావు. ఆ మాట్లాడుకునే మాటలు కూడా దేవుడు వింటున్నాడనే భయముతో మాట్లాడడానికి మనం ప్రయత్నము చెయ్యాలి. కింద మాట అంటాడు కదా బైబిల్ గ్రంథంలో, పౌలు అంటాడు, మీరు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, ఏమంటాడండి?
చెప్పండమ్మా. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలు అయిపోయాక వృద్ధాప్యం వచ్చాక వాళ్ళకి ఏమొస్తాయి? ఇక మాటలు ఎన్ని వస్తాయో తెలియదు. అంతవరకు మాట్లాడడానికి వాళ్ళకి అవకాశమే లేదు. ఇక వృద్ధాప్యులు ఏం చేయలేరు కదా. ఇక ఎన్ని మాటలు వస్తాయో ఊసులు. గతంలో అలాగా, నాకు పెళ్ళైనప్పుడు ఇలాగా, మా మామగారు అలాగైనడు, మా అత్తగారు ఇలాగైనా, మా ఆడవాడు అలాగని ఇక మొదలెడతారండి. వాళ్ళకి ఎన్ని మాటలు ఎక్కడి నుంచి గుర్తుకొచ్చేస్తాయి. మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. దానివల్ల ఏమైనా ఉపకారమా? చెప్పండమ్మా. ఏమాత్రం ఉపకారం ఉందంటే ఏముండదు. కానీ వాక్యం బోధిస్తుంది. అటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఒకవేళ పెట్టుకుని వింటున్నారు, అవి వదిలే వాటిని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభువారు కోరుతున్నారు. ఆమేన్, ఆమేన్. మంచిది. ఇక రెండవ మాట, నేను మొదటి మాటే చెప్పాను. ఏంటి? ఆయన పాదముల చెంత కూర్చుని ఆయన మాట వినుచుండెను. దేవుని స్తోత్రం. ఇక రెండవది వచ్చి యోహాను సువార్త 11:2. మొదటి వచనంలో పాయింట్లు అవి చూడండి. యోహాను సువార్త 11:3. 11:3. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీ మాట అదేనంటే అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీ వాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎప్పుడు యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరుని ప్రేమించాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాడు. అటు పిమ్మట ఆయన మనము యోదయకును తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నేను రాళ్లతో కొట్ట చూచుచురే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగారు. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఈ లోకపు వెలుగును చూచను కనుక తొట్టిల్ల పడాడు. అయితే రాత్రి వేళ ఒకడు నడుచిన వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టిల్ల పడనని చెప్పారు. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతనిని మేలుకొలక వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యుడు ప్రభువా అతడు నిద్రించునేగా బాగుపడనని. యేసు అతని మరణమును గురించి 32-33 ఒకసారి చదివండి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండా ఉండెను అనెను. ఆమె ఏడ్చుటియు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటియు యేసు చూసి కలవరపడి. ఆమేన్. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ గ్రామం వచ్చినప్పుడు మరియా ఏం చేస్తున్నట్టు ఆయన పాదముల మీద పడి ఏడుస్తుంది. మరియలో ఉండే రెండవ, దయచేసి క్రైస్తవ విశ్వాసులారా మీరు ఎక్కడ ఏడవవద్దు. హల్లెలూయా. నలుగురు మధ్య తిట్టారనుకోండి, అక్కడ కూడా ఏడవకు. ఎవరైనా నీకు గౌరవించలేదనుకోండి, అక్కడ కూడా నువ్వు ఏడవద్దు. నేను ఎవరు ప్రేమించడం మానేశారనుకో, పిలవడం మానేశారనుకో, దానికి ఏడవద్దు. ఏ సందర్భంలోనే సరే, ఏ విషయంలోనే సరే పొరపాటున నువ్వు ఏడవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అంటే అది దేవుని పాదాల కాడకు వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఏడవడానికి ప్రయత్నం చేయి. ఏడ్చిన తర్వాత మళ్ళీ ఏడు పైపు ముగించే
సంతోషంగా వెళ్ళడానికి ప్రయత్నము చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా తప్పు చేశారనిపించింది అనుకో, ఆయన దగ్గర ఏడు. నీకేం మనసులో వేదన కలిగిందా, వచ్చేయి ఆయన పాదాల చెంత ఏడు. ఏడ్చి ప్రార్థన చేయి, కన్నీళ్లు కార్చు. అది క్రైస్తవ లక్షణాలు. అంతే తప్ప వేరే స్థలాల్లో ఏడవడానికి ప్రయత్నం చేయకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పాదాల చెంత ఏడుస్తే హృదయం నుండి బాధ, హృదయం నుండి వేదన అది కలుగుతుంది, కదిలిస్తుంది. ఆనందాన్ని, సంతోషాన్ని మానవుడికి అనుగ్రహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏడవటం దేవుని పాదాల చెంత తప్పు కాదు. బైబిల్లో ఎంతమంది ఏడ్చారు, ఆయన పాదాల దగ్గర ఏడ్చారు కనుకుని వారికి జవాబు దొరికింది. అన్న ఏడ్చింది, ప్రతిఫలం గట్టి చెప్పనమ్మా, ప్రతిఫలం పొందుకుంది. బైబిల్లో ఒకడు దేవుని పాదం సన్నిధికి వచ్చి దేవాలయం ఎలుపులుండి ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా, నేను పాపిని. ఆమేన్. మరి వాడి ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. ఎంతో మంది భక్తుల జీవితాల్లో అలాగా దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చారు. వారిని దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి కన్నీరు అంటారు కదా, ఒక భక్తుడు అన్నాడు, కన్నీరట మనిషిని బ్రతికిస్తుంది. చచ్చిన జీవితాన్ని బ్రతికించేదే కన్నీరు. ఒక చెట్టు బ్రతకాలంటే నీరు ఎంత అవసరమో, క్రైస్తవ జీవితంలో మన భక్తి బ్రతకాలి అంటే దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు కార్చవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. ఇది అందరికీ రాదు. గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళందరూ కన్నీళ్లు కాలుస్తారని నేను చెప్పను, వాళ్ళకి అనుభవం ఉండదు. ఒకవేళ అమ్మ ప్రార్థన చేయి, గుండెలు బాదుకుని హృదయం పగలగొట్టుకుని నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నాడు అంటాం, కళ్ళంటే ఒక్క చుక్కుడు రాదు. పెద్ద పెద్ద కేకలు వేసినా కళ్ళంటే నీళ్ళు రావు. రానప్పుడు నేనేం చేయను పాస్టర్ గారు అంటారు. అంతే. అంటే హృదయం పగిలితే కళ్ళంట నీళ్లు వస్తాయి. ఇక్కడ మరియా హృదయం పగిలింది. ఎందుకు పగిలింది? తన సోదరుడు చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. ఏంటండి, సోదరుడు చచ్చిపోయాడు. అందుకు ఏడుస్తుంది. నువ్వుంటే నా సోదరుడు బ్రతికేవాడు అని చెప్పి ఏడుస్తుంది. తన సోదరుడు చనిపోయాడని ప్రభు దగ్గర ఏడుస్తుంది. మంచిది. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా మరి సమస్యలు రావని కదా, వస్తే ఖచ్చితంగా దేవుని పాదాల చెంత ఏడ్చి ప్రార్థన చేయండి. ఆమేన్. అయితే దానికి ఏడవలసిన ఒక సమయం ఉంది. ఆ సమయంలో మాత్రమే ఏడవండి. ఆదివారం ఆరాధన అంటే ఆరాధనలో ఏడవకూడదు, ఆరాధించటమే. ఎప్పుడు ఏడ్చి ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన అనేది ఒకటి ఉంటుంది. శుక్రవారం ఆయన సిలువ వేసిన రోజు, ఆయన నీ కొరకు మరణించిన రోజు, ఆయన నీ కొరకు బాధ అనుభవించిన రోజు, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్న రోజు, నీ కొరకు అవమానాలను భరించిన రోజు, నీ కొరకు మొహం మీద ఉమ్ము వేయించుకున్న రోజు, నీ కొరకు పిడిగుద్దులు గుర్తించుకున్న రోజు. హల్లెలూయా. ఆ శుక్రవారం ప్రభు నీ కొరకు వేదన అనుభవించాడు కనుకొని ఆ సమయంలో కన్నీళ్లు కార్చి ఆ సమయంలో ప్రార్థించే సమయం అది కనుక ఆ సమయంలో కన్నీళ్లు కార్చాలి. నువ్వు పడ్డప్పుడు ఆరాధన అనగా సంతోషంగా ఆరాధించే సమయం. అప్పుడు కన్నీళ్లు కార్చడం అంత సబబు కాదు. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. హెబ్రీ రాసిన పత్రికలో యాసావు ఎవరండి? యాసావు సమయం ఉండగా ఏడవలేదు, కానీ సమయం పోయాక ఏడ్చెను కానీ ఏమీ పొందలేకపోయాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు సమయం దాటిపోయి ఏం చేశాడట? ఏడ్చాడు. అయ్యో గుండెలు బాదుకుని ఏడ్చాడు, కానీ ప్రతిఫలం పొందలేకపోయాడు.
అంటే సమయం దాటిపోయాక ఏడిస్తే ఏంటి ప్రయోజనం? సమయం దాటిపోయాక ఏడిస్తే ప్రయోజనం ఉండదు. సమయం ఉన్నప్పుడే వాడు నిర్లక్ష్యం చేశాడు, అవకాశం ఉన్నప్పుడు దాన్ని వ్యక్తపరుచుకున్నాడు. అందుకే ఇప్పుడు ఏడుస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. మీ జీవితాల్లో కూడా దేవుని పాదాల కాడ మీరు ఉన్నప్పుడు అది విలువైన సమయం, దాన్ని సద్వినియోగం చేసుకోండి. బయటికి వెళ్ళిన తర్వాత ఆ విలువైన సమయం దాన్ని జాను విడుచుకున్న వాళ్ళు అవుతాం. తర్వాత ప్రతిఫలం కావాలన్నా బయట మనం సంపాదించలేము. దయచేసి ఏది సంపాదించాలన్నా ఏది పొందాలన్నా దేవుని పాదాల కాడ పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం మన ధ్యానంలో ఇక మూడవది యోహాను సువార్త 12వ అధ్యాయము చూడండి. అక్కడ కూడా ఒక మాట కనబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు చేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. హల్లెలూయా. మూడవ మాట ఆయన పాదములను తుడుచుట. మొదటిగా ఆయన పాదాల యొద్ద కూర్చుని విన్నది మరియా. రెండవ మాట ఆయన పాదముల దగ్గర కూర్చుని ఏడ్చింది. మూడవది ఆయన పాదముల యొద్ద కూర్చుని ఆయన పాదాలు తుడిచెను. దేవుని స్తోత్రం. నిజమే దేవుని పిల్లారా. ఎలా తుడిచింది అంటే వట్టినే కాదు, ఏదో చెంబుడు నీళ్లు తెచ్చి మామూలుగా కడగడానికి ప్రయత్నం చేయలేదు. కానీ బైబుల్ ఉంది చేరున్నారా. ఎంతండి? చేరున్నారంటే 3 తవలు అంటే కేజీన్నర. అత్తరు అచ్చ జట మాంసి అనగా రాజులు మాత్రమే రాసుకునేది, పేదవారు సామాన్యులు రాసుకునేది కాదు. బైబిల్ బోధిస్తున్న ఆయన యూదులకు రాజు. ఆమేన్. ఎవరండి? యూదులకు రాజు. నా రాజైన యేసు క్రీస్తు వారికి ఏదో సామాన్యమైన అత్తరు తేలా. ఏం తెచ్చిందట? అచ్చ జటా మాంసి. ఆమేన్. ఒరిజినాలిటీ కలిగినది, రాజులు మాత్రమే రాసుకునేది. అటువంటి సుగంధ ద్రవ్యమైన అత్తరు ఎంత చేరున్నర తెచ్చింది, ఆయన పాదాల మీద పోసేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి పోసిన అత్తరు మరి ఎంత సువాసన ఇస్తుంది తెలుసా? ఈరోజు నేను అంటున్నాను, ఆయన పాదాలకి అంత విలువ చూపించింది ఇక్కడ మరియా. ఆయన పాదాల చెంత ఎంత విలువ చూపించిందంటే ఆ చేరున్నర అత్తరు ఆనాడు ఎంత విలువైనదో తెలుసా? ఎంత విలువ తెలుసా దేవుని పిల్లారా? ఒకప్పుడు 100 రూపాయలు అంటే పూర్వకాలం ఎకరం పొలం వచ్చేదేమో. ఏంటండి? 100 రూపాయలు అంటే అప్పుడు ఎకరం పొలం వచ్చేదేమో. రూపాయి అంటే అయితే బాబు రూపాయే అని పూర్వం. తర్వాత 10 రూపాయి అనా బేడ, తర్వాత పైసా,
అంటే అనాకి కూలి పనికి వెళ్తే ఎంత అనా బేడ ఇచ్చేవారట. అనా బేడ అంటే 5 పైసల కంటే విన్నారా, చూసారా? అనాల బేడాలు పాత నాణాలు దొరుకుతున్నాయి, హైదరాబాద్ అక్కడక్కడ దొరుకుతాయి. సార్ తీసుకునే కొనుక్కోండి. ఎంత విలువ తెలుసా? మరి అటువంటి చూపించగలిగిన వారు ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అది విలువైనది, అది విలువైనదే కానీ విలువ తక్కువ తేలా, విలువైనది తెచ్చింది. అదే అన్నాడు, నువ్వు దేవుని మందిరమును పోవున్నప్పుడు వట్టి చేతులతో పోక విలువైనది ఏదో పట్టుకు వెళ్ళు. దేవుని స్తోత్రం. ఆనాడు సౌలు అంటున్నాడు, ఒక